కన్నెపల్లి పంపులు ఆన్ చేసి రోజుకు 2 టీఎంసీలు లిఫ్ట్ చేస్తే అన్ని రిజర్వాయర్లను నింపొచ్చన్నారు కేటీఆర్. దీనికి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డలో 5 టీఎంసీల నీళ్లు నిల్వ చేసేలా ఉంటేనే నీళ్లు ఎత్తిపోయాలన్నారు. కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తడానికి లేదు. మేడిగడ్డలో 93.5 మీటర్ల నీళ్లు నిల్వ చేయాలని కౌంటర్ ఇచ్చారు. ఎల్నీనో అని చెప్పి తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ నీళ్లు కిందికి పోతున్నాయా, సముద్రంలో కుత్తగా పోతున్నాయి. పంపులు చాలు చేయంటే పంపులు చాలు చేసి బంద్ పెట్టిండు. ఆంబోతు లెక్క రంకెలు వేస్తూ ఉన్నాడు. నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన మాటలు, బుర్ర తక్కువలని, లుచ్చా రాజకీయాలని. నేను ముఖ్యమంత్రి గారిని ఉటంకిస్తూ ఉన్నాను. నేనేం కొత్తగా ఆయన తిట్టట్లేదు. అచ్చోసిన ఆంబోతులాగా ఇవాళ నోటికొచ్చినట్టు రంకెలేస్తూ ఉన్నాడు. ఇక ఆయన మాట్లాడిన మాటల్లో పిచ్చివాగుడు తప్ప, శరామామూలుగా తిట్లు ఒట్లు తప్ప కొత్తది ఏమీ లేదు. ఇవాళ బండారం అయితే బయటపడ్డది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. దగ్గర ఎత్తి అన్నారం దగ్గర వస్తే అన్నారం గేట్లు ముయ్యకపోతే ఈ నీళ్లు మళ్ళీ తిరిగి కన్నెపల్లికి వస్తాయి కదా. అందుకోసమనే ఈరోజు ఇది ఎత్తిపోయడం అనేది కుదరదు. మేడిగడ్డ గేట్లు ముయ్యకుండా కన్నెపల్లిలో ఎత్తిపోయలేం, అన్నారం గేట్లు ముయ్యకుండా సరస్వతి పంపోజులు ఎత్తిపోయలేం. అక్కడి నుంచి ఇప్పుడు ఈ సరస్వతి అన్నారం గేట్లు మూసి 116.5 మీటర్ల ఎత్తున ఈడ దాదాపుగా 4-5 టీఎంసీలు నిల్వ పెడితేనే ఈ పంపులు పనిచేస్తాయి. లేకపోతే సుందిళ్ళలో నిల్వ పెట్టాలని ఎక్కడ పెట్టాలన్నా 5-6 టీఎంసీలను మనము అందులో నిలిపితే తప్ప ఈ పంప్ హౌజులు పనిచేయవు.